ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం నిడుమనూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో తెలుగు పండిట్గా విధులు నిర్వహిస్తున్న బక్కముంతల వినయ్ అనే ఉపాధ్యాయుడు గత కొన్ని రోజులుగా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు. గత కొన్ని రోజులుగా బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్టు వారు ఆరోపణ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుని చితకబాదారు. గతంలో సదరు ఉపాధ్యాయుడు పనిచేసిన పాఠశాలలో కూడా పలు రకాల ఆరోపణలు ఉన్నాయని విచారించి చర్యలు తీసుకుంటున్నామని నాగులుప్పలపాడు ఎస్ఐ రజియా సుల్తానా తెలియజేశారు. నమస్తే అండి అందరికీ. నాగులపల్పాడు మండలం నిడుమనూరు గ్రామంలో నిన్న జరిగిన స్కూల్కి సంబంధించిన ఇన్సిడెంట్లో దాని మీద మేము ఎంక్వైరీ నిమిత్తం వచ్చి అక్కడ కన్సర్న్ రిపోర్ట్ తీసుకొని దాని మీద విచారణ నిమిత్తమై ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఆ ఉపాధ్యాయుడికి సంబంధించిన సర్వీస్ రికార్డు సంబంధించి మొత్తం వెరిఫై చేస్తున్నాము. అతను గతంలో ఎక్కడెక్కడ చేశాడు, తన మీద ఉన్నటువంటి మొత్తం రిపోర్ట్ పరిశీలించగా తన గతంలో కూడా సస్పెండ్ అయ్యి ఉండి కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి తెలిసింది. దాని మీద పూర్తి సమగ్ర విచారణ జరిపి ఇది నిన్న జరిగిన సంఘటన మీద కూడా రిపోర్ట్ తీసుకుని ఉన్నాము. దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలియజేస్తాం. నా పేరు ఒడ్డిముక్కుల శ్రీనివాసరావు, నిడుమనూరు గ్రామ సర్పంచ్ని. మా ఇక్కడ నిడుమనూరు హై స్కూల్లో కోనం శ్రీరామరెడ్డి హై స్కూల్లో ఒక విషయం జరిగింది. ఆ విషయం గురించి జరగడం దురదృష్టకరము. గత 4 రోజుల నుంచి జరుగుతుందంట. కనీసం మా దృష్టికి హెచ్ఎం గారు తీసుకురాలేదు. నిన్న వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ నుంచి అడగటం జరిగింది. కొంచెం ఆవేశంగా మాట్లాడి మా పిల్లలు కొంచెం అతనికి కొంచెం కొట్టడం కూడా జరిగింది. అలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి కానీ తెలియజేయడం జరుగుతుంది. గతంలో కూడా అతనికి వినయ్ అని అతనికి నేను బీసీ నాయకుడిని చెప్పుకొని చెదురోళ్ళ కేసు ఆల్రెడీ ఒకసారి సస్పెండ్ అయ్యి 2 సార్లు సస్పెండ్ అయ్యి ఉండండి అతను ఇవన్నీ ఇప్పుడు మాకు కొత్తగా మాకు అన్నీ తెలుస్తున్నాయి. దయచేసి కూడా అతని మీద కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జరగకూడని సంఘటన ఈ పాఠశాల జరగటం మమ్మల్ని చాలా బాధించింది. 25వ తేదీ మధ్యాహ్నం 11 గంటలకి గ్రామస్తులు 4 వచ్చి వినయ్ సార్, బక్కమంతుల వినయ్ సార్ ఉన్నారా అని అడిగారు. ఆయన సెలవు లీవ్లో ఉన్నారు సార్ అని చెప్పాను. దేనికి ఏంటంటే వాళ్ళు అప్పుడు చెప్పారు, ఇట్లా 2 అమ్మాయిల్ని అబ్యూజ్ చేస్తున్నట్లుగా, లైంగిక వేధింపులు చేస్తున్నట్లుగా చెప్పినారు. తర్వాత చెప్పి కామ్కి వెళ్ళిపోయారు. వాళ్ళు సెలవు పెట్టారనే ఉద్దేశం మీద. సరే, నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత విద్యార్థుల్ని పిలిచి ఇద్దరిని అడిగితే ఇది వాస్తవమే అని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా నేను వెంటనే ఒక మెమో తయారు చేసుకొని ఆయన వచ్చిన తర్వాత వెంటనే వివరణ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాను. నెక్స్ట్ 2వ రోజు 26వ తేదీ నాడు మళ్ళీ 11 గంటలకు 12 గంటలకు వచ్చారు. గ్రామస్తులు వచ్చారంటే ఆయన మళ్ళీ సెలవు ఎక్స్టెండ్ చేసుకున్నారు. అంటే పిలిపించండి సార్, ఒకసారి హెచ్చరించి పోదాం, ప్రశాంతంగానే చెప్దాం, ఏం ఇబ్బంది లేదు అంటే పిలిపించాను. పిలిపించిన తర్వాత 3 గంటలకి వచ్చారు అందరూ. వచ్చిన తర్వాత ఈ పాఠశాలలో కూర్చోబెట్టి విషయం మాట్లాడితే అతను సారీ చెప్పుకున్నాడు. సారీ చెప్పి పిల్లలకు కూడా సారీ చెప్పండి అని పేరెంట్స్ గ్రామస్తులు అనడంతో పిల్లల్ని పిలిపించి చెప్పే క్రమంలో పిల్లలు చెప్పేటప్పుడు కొంచెం చేయి చేసుకోవడం జరిగింది. పేరెంట్స్ 2-3 చేయి చేసుకోవడం జరిగింది. తర్వాత వెంటనే సర్దిపుచ్చి వాళ్ళని గ్రామస్తులు పేరెంట్స్ ప్రశాంతంగా సారీ చెప్పాడు కదా అని అందరూ ప్రశాంతంగా బయటికి వెళ్ళిన తర్వాత అందరూ ప్రశాంతంగా వెళ్ళిపోయారు. కామ్గా జరిగిపోయింది అనుకుంటున్నాం మేము కూడా. అంటే కామ్గా అంటే ప్రశాంతంగా చెప్పారు, లేదు క్షమాపణ చెప్పాలనేది ఉద్దేశం. చెప్పిన తర్వాత వెళ్ళిన తర్వాత కొంతసేపటికి మీరు వెళ్ళిపోండి సార్, ఇంకా మిమ్మల్ని మీరు ఇంకా ఉంటాం సార్ ఇప్పుడు గ్రామస్తులు చెప్తున్నారు. చెప్పిన తర్వాత వేరే ఆప్షన్ లేక అతన్ని నా కారులోనే ఎక్కించుకొని నా కారులోనే ఎక్కించుకొని ఒంగోలు వెళ్తుంటే నేను డిఓ గారికి వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సిన టైం ఉంది కాబట్టి, పని ఉంది కాబట్టి వెళ్తున్న తర్వాత మనకు గుర్తు తెలియని వ్యక్తులు 2-3 కార్లలో వచ్చి నా కారుకి అడ్డంగా నిలబడి ఆపి అతన్ని బయటికి తీసుకొని దేవశుద్ధి చేశారు. ఆ క్రమంలో అతను తప్పించుకొని వేరే దారిని వెళ్తున్నటువంటి ఒక బైక్ మీద ఎక్కి తిమ్మనపాలెం వైపు వెళ్ళినాడు. ఇంతవరకు ఇదే విషయం నేను వెంటనే డిఓ గారికి, డిప్యూటీ డిఓ గారికి, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఇద్దరికి నేను రాతపూర్వకంగా తెలియజేసి వచ్చాను. తర్వాత వాళ్ళు ఈరోజు ఎంక్వైరీకి వస్తామన్నారు. వెయిట్ చేస్తున్నాం.
సార్ గతంలో కూడా టీచర్ మీద అభియోగం గతంలో ఉన్నది మాకు తెలియదు సార్, మనకేం తెలియదు. ఇక్కడికి అతను 3 సంవత్సరాలు అయింది వచ్చి, 3 సంవత్సరాల నుంచి కూడా అలాంటి కార్యక్రమాలు ఏమీ లేవు. నేను వచ్చి 5 నెలలు అయింది, 5 నెలల నుంచి కూడా లేదు. విద్యార్థినులు కూడా మనకి ఇక్కడ 5-6 మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. ఎవరికి చెప్పలేదు, ఎవరికి తెలియదు. మాకు వాళ్ళు వచ్చి చెప్పిన దాకా కూడా తెలియదు. నేను కూడా మధ్యలో చాలాసార్లు 2-3 రోజులకు ఒకసారి ఎట్లా జరుగుతున్నాయి క్లాసులు, ఎట్లా జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి, బాగుందా, మీకేం ఇబ్బంది ఏమైనా ఉంటే చెప్పండి అది అంటే అంతా బాగుంది సార్, మాకేం ఇబ్బంది లేదన్నారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటనగా మేము భావిస్తూ ఇలాంటి సంఘటన మరి ఎప్పుడు జరగకూడదు, స్కూల్లో కూడా జరగకూడదు. దీనికి ఇంకా మన స్కూల్లో ఇట్లాంటి ఇలాంటి పనులు ఎవరు టీచర్లు ఒకరేగా, అతను లేరు అలాగా, వాళ్ళు రాలా స్కూల్కి. సరే, ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు కూడా ఏ పాఠశాలలో కూడా జరగకూడదు. ఈ విస్క్ పాఠశాలలో కూడా విద్యార్థులందరికీ మనోభావాన్ని, ఉదయాన్నే కలిగించి, ధైర్యాన్ని కలిగించి ఈ పాఠశాల ఇలాంటి కార్యక్రమాలు ఏమీ జరగవు ఇంకా. కాబట్టి మీరందరూ హ్యాపీగా వచ్చి చదువుకోండి. ఏదైనా ఉంటే తెలియజేయండి నాకు కానీ, మన మేడమ్స్కి కానీ తెలియజేయండి. లేదు నేను బిగ్ టచ్ నో టచ్ అనే కార్యక్రమాన్ని తీసుకొని మన స్లోగన్ విద్యార్థులకు వెళ్ళాను. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే కార్యక్రమం జరుగుతున్నాయి చెప్తున్నాం. అది కూడా కాకుండా అసలు నో టచ్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని విద్యార్థులందరిలో కూడా తీసుకెళ్ళి అది ఎక్కువగా ప్రచారం అయ్యేట్లుగా చూసాము. దానికి అనుగుణంగా విద్యార్థులందరూ కూడా బాగానే ఉంది. అనుకోని సంఘటన మాకు విచారాన్ని కలుగజేస్తుంది. దీని ఒంగోలు డిప్యూటీగా పనిచేస్తూ ఉన్నాను. ఉపవిద్యా శాఖాధికారిగా నా పేరు చంద్రమౌళీశ్వరు. మేడం గారు సమగ్ర శిక్ష అభియాన్ జీసీడీఓగా పనిచేస్తున్నారు. కె హేమలత గారు నిన్న నాగులపురపాడు మండలం నిడమానూరు పాఠశాలలో జరిగిన బక్కమంతల వినయ్ అనేటువంటి ఉపాధ్యాయుడిపై దాడి జరిగింది, చైల్డ్ అబ్యూజ్ చేశాడని అభియోగం ఉందని మాకు నిన్న సాయంత్రం 6 గంటలకి తెలిసింది. అది మా ఉన్నతాధికారులకు తెలియజేశాము. మాకు ఎంఈఓల ద్వారా తెలిసింది విషయం. తర్వాత హెడ్ మాస్టర్ని పిలిచి వివరణ తీసుకున్నాం, ఉన్నతాధికారులకు తెలియజేశాం. వారు ఈరోజు వెళ్ళి విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇమ్మన్నారు. అందుకని ఇక్కడికి రావడం జరిగింది. విచారణ జరపబోతున్నాం. జరిపిన తర్వాత మాత్రమే దానికి సంబంధించిన రిపోర్టుని మా ఉన్నతాధికారులకు అందజేస్తాం. గతంలో విషయం అయితే మనకైతే తెలియదు, గతంలో ఏమైనా ఉన్నాయేమో తెలియదు. సార్ అతను కుల సంఘ నాయకుడు అని వెనక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో నేను బయటకు వస్తానని అవన్నీ మేము దాని మీద కామెంట్ చేయలేము. మనం ఇక్కడ జరిగిన సంఘటన ఉన్న విషయం ఉన్నట్టుగా రాస్తాం. ఏం జరిగిందో అది ఏం చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయిస్తారు. కాబట్టి దాని గురించి మేమేం కామెంట్ చేయలేము. తన కుల సంఘం నాయకుడా ఇంకో నాయకుడు అని నేనేం చెప్పలేం. పొలిటికల్ సపోర్ట్ అడగండి. బజార్లో పరారులో ఉన్నాడు. ఈరోజు బడికి రాలేదు, అతను ఆబ్సెంట్ వేస్తున్నాడు. అతను 2 రోజుల నుంచి సెలవు పెట్టున్నారు నిన్న మొన్న. మరి నిన్న బడికి వచ్చినాక కదా ఈ సంఘటన జరిగింది. మరి ఇవాళ ఏమో అతను హాజరు కాలేదు. హెడ్ మాస్టర్ గారిని అడిగాం, సెలవు కూడా అప్లై చేయలేదని అంటున్నారు. అందుకని ఆబ్సెంట్ నోట్ చేసుకున్నాం.